గోల్డ్‌ది చూసాను. సేమ్ ప్యాటర్న్ లాకెట్ దొరికిందండి. తీసుకొచ్చిన మేకింగ్ చేయాలి అంతే. సో ఒకటే రోజు నేను అన్ని ప్యాటర్న్స్ చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని చెప్పేసి. అందుకని అది పక్కకు పెట్టాలన్నమాట. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అలా పెడదాము అని చెప్పేసి. సో దిస్ ఈజ్ సీజెడ్ బీడ్స్ అంటారు వీటిని. బ్లాక్ డైమండ్స్ అయితే కాదు, బట్ ఫుల్ షైనింగ్ ఉంటుంది అండ్ ఫుల్ కాస్ట్ ఉంటాయన్నమాట బీడ్స్ అయితే ఇవి. సో ఇది వచ్చేసి నేను ఇచ్చే ప్రైస్ 299 ప్లస్ షిప్పింగ్. 2 లేయర్స్ కావాలి అనుకుంటే మాత్రం నేను ఇచ్చే ప్రైస్ 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదే 2 లైన్స్ కావాలనుకుంటే 450 ప్లస్ షిప్పింగ్. యాక్చువల్లీ ఆ సెకండ్ లైన్కి కూడా మేక్ చేసినాము, అటాచ్ చేయడం ఒకటే పెండింగ్ ఉండే. సెకండ్ లైన్కి కూడా మేక్ చేసినాం, చైన్ అనేది మేక్ చేసినాము, అటాచ్ చేయడం ఒకటే పెండింగ్ ఉండే. సో ఇలా వస్తుంది 2 లైన్స్ కావాలనుకుంటే 450 ప్లస్ షిప్పింగ్. ఓకే, సేమ్ లెంతే తీసుకొని ఇలా 2 లైన్స్ మేక్ చేసి పెడతాం. ఓకే, అటాచ్ చేయడం ఒకటే ఉండే. ఇలా సింగిల్ లైన్ కావాలనుకునే వాళ్ళకైతేనేమో 299 ప్లస్ షిప్పింగ్. కోరల్స్ మేకింగ్ బుట్ట ట్రాకింగ్ ఇవ్వలేదు, పార్సల్ ట్రాకింగ్ అవసరం లేదురా. ఇంకో 3 days చూడండి, చూద్దాం. ఆల్రెడీ డెలివరీ స్టార్ట్ అయినాయి. అంటే నాకైతే రిసీవ్డ్ అక్క. టోటల్ బీట్స్ అయితే కాస్ట్ ఎంత? ఎక్కువ అవుతుందిరా, ఎక్కువ అవుతుంది. 2 లైన్స్ కావాలా, సింగిల్ లైన్ కావాలా? టోటల్ బీట్స్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ నెససరీ అండి. టోటల్ వేసుకోవడం వేస్ట్ నా వరకు. ఎందుకు అనంటే బ్యాక్ సైడ్ చైన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకనంటే ఇవి కట్టుతీగ. మన స్వెట్కి ఇది అయితేనేమో ఎక్కువ రోజులు ఉంటుంది స్టాండర్డ్. కట్టుతీగ అనేది సన్న తీగ కదండి. మన స్వెట్కి కొన్ని రోజులకి, అంటే లైక్ రెగ్యులర్గా వాడినాం అనుకోండి, ఒక 40-50 యూజర్స్ 30 యూజర్స్కి ఏమైపోతుందంటే ఇది బ్లాక్ అయిపోతుంది స్వెట్కి. ఇక్కడైతే ప్రాబ్లం లేదు, కలర్ చేంజ్ కాదు, చాలా రోజుల వరకు మంచిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే కలర్ పోతుంది. ఆలోచించుకోండి, మీ డెసిషన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ క్లియర్గా చూపిస్తాను. మా ఇంటికి రావడానికి అయితే నేను ఎవరిని అలౌ చేయనండి, సారీ ఏమనుకోవద్దు. అంటే మెసేజ్ అంటే వస్తున్నాయన్నమాట, ఎవరిని తప్పుగా అనుకోవద్దు. ఎవరిని అలౌ చేయను నేను, 2 చిన్నపిల్లలతోని. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుంది అని అంటే నాకు బాగా మెస్ క్రియేట్ అవుతుంది అనమాట ఇంట్లో. సో ఇది వచ్చేసి సీజెడ్లో సింగిల్ లైన్ అయితే 299 ప్లస్ షిప్పింగ్, 2 లైన్స్ అయితే 450 ప్లస్ షిప్పింగ్ అండి. 2 లైన్స్ కూడా చేసిస్తాము. సీజెడ్ బీట్స్లోనే కాస్ట్లీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట చైన్. ఓకేనా? సో నేను చెప్పే వరకు అయితే బ్యాక్ సైడ్ ఫుల్ లెంత్తో వద్దు. ఇన్స్టాగ్రామ్ నేనేం పెట్టట్లేదండి లైవ్, అసలు యూట్యూబ్లో చేయడానికి టైం సరిపోవట్లేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చేస్తాను, కొంచెం మా పాప పాలు మానేస్తే చేస్తా. డేలో ఒక 4 hours అన్న, 4 to 5 hours అన్న తనకు పాలకే వెళ్ళిపోతుందండి, ఫీడింగ్ టైంకే పోతుంది అనమాట. సో ఆ టైంలో తను పక్కనే ఉండాలి, తను ఎత్తుకొనే ఉండాలి, తను నిద్రపుచ్చుతూనే ఉండాలి. అండ్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఎక్కువ టైం ఫీడ్ తీసుకుంటుంది. సో వదలట్లేదు అనమాట నన్ను కంప్లీట్గా. నైట్ కూడా అస్సలు వదలట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఏదో ఉంటారు కదా తలుచుకుంటే ఒక్కొక్కసారి సంథింగ్ అట్లా వీడియో పెడతారు కదా, అలా అనమాట. సో లాంగ్ బ్లాక్ బీడ్ కావాలనుకునే వాళ్ళకండి, సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ ఇది. 28 inches వరకు వస్తుంది. సో వేసుకుంటే ఇలా వస్తుంది. మైక్రో ప్లేటెడ్ అండి మొత్తం కూడా, చైన్ అంతా కూడా మైక్రో ప్లేటెడ్లో వస్తుంది. అండ్ లాకెట్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు, బట్ చాలా బాగుంటుంది వేసుకుంటే. సో గోల్డ్కి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది, గోల్డ్కి ఎక్కడ తగ్గకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట లాకెట్ అయితే. అండ్ లుక్ వైజ్ అయితే అసలు మామూలుగా లేదు. డైరెక్ట్ లుక్ చూడండి, అసలు మామూలుగా ఉండదు. ఇంటికి వస్తానన్న వాళ్ళ గురించి చెప్తున్నాను కదా. సో ఇంటికి వచ్చిన వాళ్ళకి నేను అన్ని బాక్సెస్ తీసి చూపించాలి, మళ్ళీ సర్దుకోవాలి. కొంచెం లేట్ అయినా నా కూతురు మొత్తం ఇల్లంతా చల్లిపడేస్తుంది అనమాట, ఇల్లంతా చల్లిపడేస్తుంది. ఇంకా దానికంటే కామ్గా ఊరుకోవడమే బెటర్ అనిపించింది.
మా ఆయన ఎక్కడ